సూపర్ స్టార్ కృష్ణ టైటిల్ విషయంలో చాలా పట్టుదలగా ఉంటారు. టైటిల్ పాజిటివ్గా ఉంటే సినిమా బాగుంటుంది. టైటిల్ కనుక నెగిటివ్గా ఉంటే ఇంపాక్ట్ కూడా కలెక్షన్స్ మీద పడతాయి అన్న ఒక భావన ఆయనలో ఉంది. అయితే కొన్నిసార్లు నిర్మాతలు కానీ లేకపోతే డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ ఈ టైటిల్ ఉండాలి అంటే చెప్తారు. వాళ్ళు వినకపోతే ఏం చేయలేరు కదా, వాళ్ళ ఇష్టానికి వదిలేస్తారు. అందుకని కొన్ని టైటిల్స్ నెగిటివ్గా కూడా వెళ్ళిన సందర్భాలు ఆయన కెరీర్లో ఉన్నాయి. కాకపోతే ఆయన చెప్పడం మాత్రం చెప్తారు. కానీ కొన్నిసార్లు ఆయన గెస్ చేసినవన్నీ కూడా నిజమవుతూ ఉంటాయి. ఇప్పుడు పోరాటం అనేటువంటి సినిమా 1983లో రిలీజ్ అయింది. డిసెంబర్ 9న కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే మరి ఎక్కడ ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయింది అని అంటే ఆ విషయం ఏంటో పూర్తిగా డీటెయిల్డ్గా మనం చూద్దాం. శాఖమూరి రామచంద్రరావు అని ఆయన ఈ సినిమా సంకల్పించారు తీయడానికి. కోడి రామకృష్ణ అప్పటికే ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య ఇలాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చి మంచి రైజింగ్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సినిమా కథని రూపొందించినప్పుడు ఈ టైటిల్ కూడా పోరాటం పెడదామని చెప్పి కోడి రామకృష్ణ సజెషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ అప్పటికే ఆయన సూపర్ స్టార్ అయ్యారు. ఎందుకంటే 1983లో ఎన్టీ రామారావు రాజకీయ రంగంలోకి వెళ్ళిపోయారు. జ్యోతి చిత్ర కాంపిటీషన్లో మొట్టమొదటిసారి ఆయన సూపర్ స్టార్ అయ్యారు. రామరాజ్యంలో భీమరాజు ఈ సినిమాకి టైటిల్స్లో కూడా సూపర్ స్టార్ని పెట్టడం జరిగింది. సో ఈ ఇమేజ్లో ఉన్నటువంటి ఆయన ఒక మాట చెప్పారు, ఈ సినిమాకి పోరాటం అనేది కనుక పెడితే నెగటివ్ అనేది వస్తుంది గ్యారంటీగా. అయితే ఒక విధంగా పాజిటివ్ కూడా ఉంది. కాకపోతే ఈ టైటిల్ మారిస్తే బాగుంటుందని ఒక సలహా కూడా ఇచ్చారు. కానీ కోడి రామకృష్ణకు ఉన్న పట్టుదల, ఆ సినిమా మీద ఉన్నట్టు గ్రిప్ ఇవన్నీ చూసి లేదండి ఈ టైటిల్ బాగా అచ్చొస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైతే కృష్ణ ఊహించారో అదే నిజమైంది కూడా. ఈ సినిమా నిర్మాణం కొంత జాప్యం జరిగింది. ప్రొడక్షన్ కాస్టు అనుకున్న దానికన్నా కూడా పెరిగేటప్పటికీ ప్రొడ్యూసర్ శాఖమూరి రామచంద్రరావు కోడి రామకృష్ణ వైఖరి పట్ల కొంత అసంతృప్తి, అసహనం రాను పెరగటం మొదలుపెట్టింది. ఇంకా ఈ సినిమాలో కొన్న మరొక ప్రత్యేకత ఏంటంటే మహేష్ బాబు, ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు అప్పుడే బాలనటుడిగా ఇందులో నటించారు. అందులో సూపర్ స్టార్ కృష్ణకి తమ్ముడిగా కూడా ఆయన నటించడం జరిగింది. అలాగే జయసుధ కృష్ణ కాంబినేషన్లో డాక్టర్ సినీ యాక్టర్ తర్వాత వచ్చినటువంటి హిట్ పరంపరలో ఇది కూడా ఒకటి. అలాగే పాటలు కూడా చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ఇది ఆది మానవుడి ఆరాటం అనేటువంటి పాట ఆ రోజుల్లో ఒక సూపర్ డూపర్ హిట్. ప్రతి చోట కూడా ఈ పాట మారుమోగిపోయేది. ముఖ్యంగా సంగీతం మీద అభిలాష ఉన్నవాళ్ళు, సంగీతాన్ని మెచ్చుకునేటువంటి వాళ్ళు సూపర్ స్టార్ కృష్ణ సినిమా కనుక వస్తే అందులో ఏదో ఒక పాట ఖచ్చితంగా ఆ రోజు ప్రేక్షకులు పాడుకునేవాళ్ళు, టేప్ రికార్డులో వినేవాళ్ళు, గ్రామ్ఫోన్ రికార్డ్స్లో వినిపించేది. అంటే మ్యూజిక్ మీద అంత శ్రద్ధ ఆయన కనపరిచేవాళ్ళు. చెడపిల్ల సాహిత్యం ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఆయనకి మంచి పాటలు అందించారు. కాబట్టి ఆ సాహిత్యం కూడా అంత గొప్పగా ఈ సినిమాలో కూడా ఉంది. ఎప్పుడైతే డూండి ఈ సినిమా చూశారో, డూండి అంటే ప్రముఖ నిర్మాత, కృష్ణ నువ్వు చాలా బాగా నటించావు, చాలా స్లిమ్గా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు, ఆ కుర్రాడు ఎవరయ్యా చాలా బాగా చేశాడు అనేటప్పటికీ మా అబ్బాయి అని అనేప్పటికీ ఆయన ఆశ్చర్యపోయారట. అప్పట్లోనే ఆయన ఆశీర్వదించారట, రాబోయే కాలంలో ఇతను నీకులాగే సూపర్ స్టార్ అవుతాడని. ఆయన ఆశీర్వాద ఫలితం ఈరోజు ప్రిన్స్ మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యి వారణాసి లాంటి సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక బడ్జెట్తో నిర్మించేటువంటి ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు. మరి సూపర్ స్టార్ కృష్ణ మనవడు మరి జయకృష్ణ కూడా వారసులుగా పరిచయం అవుతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయనకు ఉన్నటువంటి మంచి మనస్తత్వం ఇవన్నీ కూడా ఆ రోజు తర్వాత వంశాంకురాలన్నీ కూడా పైకి రావడానికి ఉపయోగపడ్డాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అసలు సబ్జెక్టులోకి వస్తే నిర్మాతకి ఈ అసహనం పెరిగి ఒకరోజు మాట పెరిగింది. ఇలా బడ్జెట్ పెంచుకుంటూ పోతే నేను ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురానన్న మాట వివాదం కింద మారి కోడి రామకృష్ణకి అతనికి గొడవ స్టార్ట్ అయింది. గొడవ మాటల మధ్య యుద్ధమే కాకుండా చివరికి ఒకళ్ళు చేతుల మీద చేతులు వేసుకొని తన్నుకునే పరిస్థితి కూడా వచ్చింది. చివరికి యూనిట్ వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ వాళ్ళిద్దరిని సద్దుమణిగేలా చేశారు. అంతా అయిపోయిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణకి విషయం తెలిసింది.
తెలిసి అప్పటికే బయట ఈ టైటిల్ ప్రచారం కూడా జరిగిపోయింది. దాన్ని మార్చడానికి మళ్ళీ అవకాశం లేదు. అంతా సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయవంతం అయిన తర్వాత అప్పుడు ఆయన కోడి రామకృష్ణకి చెప్పారు, ఎప్పుడైనా సరే మనం పాజిటివ్ అర్థం వచ్చేలా కనుక పెడితే అంతా పాజిటివ్గా జరుగుతుంది. మీరు వచ్చే సినిమాల్లో మీ టైటిల్ని అర్థవంతంగా ఉండేలా చూసుకోండి అని చెప్పేసి సలహా ఇచ్చారు. కోడి రామకృష్ణ తర్వాత కాలంలో టైటిల్స్ విషయంలో చాలా పట్టుదలగా ఉండేవాళ్ళు. మంచి టైటిల్ మంచి అర్థం వచ్చేలాగా ప్లానింగ్ చేసుకునేవాళ్ళు. ఎంతైనా సరే సీనియరే, సూపర్ స్టారే, సెంటిమెంటే, ఎక్కడైనా సరే అది వర్కౌట్ అవుతుంది. కాబట్టి పోరాటం ఆర్థికంగా విజయం సాధించిన నిర్మాతకి డైరెక్టర్కి మధ్య విభేదాలు అయితే తీసుకొచ్చింది. కృష్ణ సెంటిమెంటు జోస్యం నిజమైంది. కాబట్టి ఈ విషయం తెలిసిన అభిమానులు మీకేమనిపించింది? మీరు అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే కృష్ణ గురించి అరుదైన విషయాలు సేకరించి మీకు అందిస్తున్న సత్యవరద పీపుల్ లైవ్ టీవీ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయభిలాషి సత్యవరద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.